ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా స్వాగత సుమాంజలి. డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ టీచర్స్, పోర్ట్ఫోలియో 8 ఎంతో దీక్షగా నిష్ఠా శిక్షణ కార్యక్రమంలో పాలుపంచుకుంటూ పోర్ట్ఫోలియో చేస్తున్న మీకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ పోర్ట్ఫోలియో 8కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు, ఒక మోడల్ పోర్ట్ఫోలియో ఇస్తున్నాను. నాకంటే మిన్నగా మీరు బాగా చేయగలరు. కేవలం నేను ఒక మోడల్ మాత్రమే ఇక్కడ ఇస్తున్నాను. ఇది చూసి మీరు బాగా మంచి పోర్ట్ఫోలియో తయారు చేయాలని కోరుకుంటున్నాను. పెడగాజీ ఆఫ్ ఎన్వైర్మెంటల్ స్టడీస్ ప్రైమరీ, పరిసరాల విజ్ఞానం బోధనా శాస్త్రం సంబంధించి పోర్ట్ఫోలియో మనకి ఇవ్వడం జరిగింది. పోర్ట్ఫోలియో యాక్టివిటీ, ఈ యాక్టివిటీకి సంబంధించి ముఖ్యమైన అంశాలు మన ముందుంచారు. ఇక్కడ పాఠ్యపుస్తకం నుండి ఒక యూనిట్ కానీ అధ్యాయం కానీ తీసుకోమన్నారు. దానికి సంబంధించి ఆ పాఠశాలలో బోధనాభ్యసన లక్ష్యాలు, యూనిట్, నైపుణ్యాలు, విలువలు, అలాగే ఏం నేర్చుకుంటున్నారు, అలాగే వ్యక్తిగత సమూహ కృత్యాలు, లింగ భావన, కళ, ఇలాంటి అంశాలన్నీ కూడా వాటిలో ఉండేలాగా పాఠానికి అనుగుణంగా మ్యాప్ చేయమన్నారు. అలాగే దీనికి సంబంధించి మనకి అంశం, తరగతి పరిమాణం, పాఠం వివరణ అనేది ఒక మోడల్గా ఇవ్వడం జరిగింది. చక్కగా మీరు ఇది తయారు చేసుకునే అవకాశం ఉంది మిత్రులారా. ఇక్కడ నేను 3వ తరగతి సంబంధించి మన చుట్టూ ఉన్న మొక్కలకు సంబంధించి పాఠ్యాంశం ఉంది. దానికి సంబంధించి నేను ఒక మోడల్ పోర్ట్ఫోలియో ఇక్కడ మీ ముందుంచుతున్నాను. ముఖ్యమైన భావనలు, వీటిలో ఈ పాఠ్యాంశానికి సంబంధించి ముఖ్యమైన భావాలు ఏంటో ఒక్కసారి మనం బేరీజు వేసుకుంటే, తమ చుట్టూ కనిపించే మొక్కలు, చెట్ల గురించి తమ స్నేహితులు లేదా ఇంటి దగ్గర కుటుంబ సభ్యులతో చర్చించుకుంటారు. అలాగే మొక్కల పెరుగుదల, సంరక్షణపై అవగాహన చేసుకుంటారు. ఆహారంగా ఉపయోగపడే మొక్కలు ఏంటి, గృహ నిర్మాణాలు, ఇతర అవసరాలకు చెట్లు ఏ విధంగా ఉపయోగిస్తారు, మొక్కల్లోని భాగాలు, ఆకారాలు, ఇవి ఈ పాఠ్యాంశంలో కొన్ని ముఖ్యమైన భావనలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తదుపరి బోధనాభ్యసనాలు, మదింపు. మిత్రులారా, ఒకటి గమనించాలి, మనకి ప్రైమరీ స్కూల్లో బోధనాభ్యసనతో పాటే మదింపు కూడా జరుగుతుంది. ఆ విధంగానే జరపాలి. ప్రత్యేకంగా మూల్యాంకనం, ప్రత్యేకమైన టెస్టు అనేది కాకుండా వారు మన ఇక్కడ అభ్యసనం చేసేటప్పుడే మదింపు కూడా చేస్తే బాగుంటుంది. స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అనేది కూడా రావడం జరిగింది, దీనిలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇక్కడ నేను ఒక ఫస్ట్ యాక్టివిటీ భాగంగా మీ ప్రాంతంలో మీరు చూసిన కొన్ని మొక్కల పేర్లు చెప్పండి అని ఉపాధ్యాయుడు అడగగానే వారు చెప్తారు. గులాబీ, గోంగూర, అరటి, రకరకాల వారికి తెలిసిన మొక్కలు చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా టీచర్ గారు గ్రీన్ బోర్డు మీద రాస్తారు. అది తదుపరి ఒక చర్చ, ఒక స్వల్పకాలిక చర్చ చేపడతాం. ఏ మొక్కలు మన ఆహారంగా తీసుకుంటాం అనేది ఒక అర్థవంతమైన చర్చ చేపట్టాలి. ఈ చర్చ సందర్భంగా పిల్లలందరూ కూడా మనం ఆహారంలో ఇంటి దగ్గర తల్లి ఏం వండుతుంది, మనం ఏం తింటున్నాం, ఏ రకాల మొక్కలు తింటున్నాం అనేది తెలుసుకుని వారు చక్కగా అవి చెప్పడం జరుగుతుంది. తదుపరి యాక్టివిటీ 2, దీనికి సంబంధించి మీ ప్రాంతంలో మీరు చూసిన పాకే మొక్కలు ఏమిటో మీ నోటు పుస్తకంలో నమోదు చేయండి, లేకపోతే స్లేట్ మీద నమోదు చేయండి అని అడగచ్చు. ఇక్కడ వారికి తెలిసిన చిక్కుడు పాదులు ఉంటాయి, బీర పాదులు ఉంటాయి, అలాగే ఆనపాదులు, గుమ్మడి, రకరకాల పల్లె ప్రాంతాలు అయితే పిల్లలకి చాలా బాగా తెలుసు. పాకే మొక్కలకు సంబంధించి చక్కగా చెప్తారు. నమోదు వెంటనే వాటిని వారు చెప్పిన తర్వాత ఇవి కూడా మనం ఉపాధ్యాయుడు బోర్డు మీద రాస్తారు. ఇక్కడ ఏంటంటే భాషా నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం, అందుకే బ్రాకెట్లో దీన్ని ఉంచడం జరిగింది. అంటే ఆనభ అనేది వారు సరిగా చెబుతారు కానీ ఆ యొక్క అక్షరాలు తప్పుగా రాసే అవకాశం ఉంది. ఎప్పుడైతే వారు చెప్పిన విషయాలు బోర్డు మీద ఉపాధ్యాయులు రాశారో ఆ పదం కూడా తప్పులు లేకుండా వారు రాయగలుగుతారు. ఇక్కడ భాషా నైపుణ్యాన్ని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. తదుపరి నెక్స్ట్ ఏంటంటే రూబ్రిక్స్.
మనం ఏదైనా ఒక అంశం తీసుకుని రూబ్రిక్స్ రూపొందించుకోవచ్చు. సింపుల్గా నేనేం చేశానంటే వాళ్ళకి రకరకాల మొక్కలు చూస్తుంటారు, వారికి పెద్దాకులు చిన్నాకులు గల మొక్కలు తెలుస్తాయి. కాబట్టి సింపుల్గా ఒక తేడా, పెద్దాకులు గల మొక్కలు ఏంటి, చిన్న ఆకులు గల మొక్కలు ఏంటి అనేది ఇక్కడ మనం ఇస్తాము. ఈ విధంగా భేదంగా మనం చూపించవచ్చు. చక్కగా వారు రాయగలుగుతారు. ఇది బోర్డ్ యాక్టివిటీగా చేయొచ్చు, వారికి ఇండివిజువల్గా మనం అడిగి చేయొచ్చు. ఇక గ్రూప్ సంబంధించి అంటే మొదటి 3 కూడా మనం చూపించిన బోధనాభ్యసన ప్రక్రియలో 3 కూడా ఇండివిజువల్గా వారు చెప్తుంటే వారి యొక్క పరిజ్ఞానం. ఇది సమవయస్కుల కృత్యం. తమకు నచ్చిన మొక్క లేదా ఆకు బొమ్మ గీయడం, ఒక డ్రాయింగ్ గీస్తున్నారు. గ్రూపులు ఏర్పాటు చేస్తాం. ప్రతి గ్రూపులో అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు. మొక్క బొమ్మ వేసిన తర్వాత ఒక గ్రూప్ వారు వేరే గ్రూప్కి ఆ బొమ్మలు చూపిస్తారన్నమాట. అప్పుడు ఉపాధ్యాయుడి సూచనల మేరకు వారికి కొంత టిక్ రాస్తుంటారు. చాలా బాగా వేశారు, పక్కన చాలా బాగుంది, లేకపోతే బాగుంది, పర్వాలేదు అని ఉపాధ్యాయులు ఏవైతే చెప్పారో ఒకసారి ABC గ్రేడ్ ఇవ్వండి అంటే వారు సరదాగా ఇస్తూ ఉంటారు. అంటే అక్కడ చక్కగా వారే అసెస్మెంట్ చేసుకునే అవకాశం ఇక్కడ మనకి పీర్ గ్రూపులో యాక్టివిటీలో కనిపిస్తుంది. ఇలా మనం ఇదే కాకుండా వేరు యాక్టివిటీలు మీరు ఇవ్వచ్చు. ఇక్కడ ఖచ్చితంగా అమ్మాయిలు అబ్బాయిలు జెండర్ సెన్సిటివిటీ మనం గుర్తుంచుకొని ఆ యొక్క యాక్టివిటీ ఇస్తే మనకి బాగుంటుంది. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రకరకాల పిక్చర్స్ పేపర్లో వచ్చిన కటింగ్ లేదా ఫోటోస్ చూపించి ఇక్కడ మనం పాఠ్య బోధనలో భాగంగా మనం రకరకాల బొమ్మలు చూపిస్తుంటాం. ఇమేజెస్ చక్కగా వారు ఇమేజ్ కొంతమంది చూసి ఉండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు. అప్పుడు మనం ఈ యొక్క బొమ్మ చూపించి పేపర్లో వచ్చిన కటింగ్ లేదా ఫోటో, మన దగ్గర ఫోటో ఉంటే ఫోటో చూపించి ఈ మొక్క పేరేంటి, కొమ్మలకు వేలాడుతున్న వీటిని ఏమంటారు. ఇక్కడ మనం ఒక పరిజ్ఞానాన్ని అందిస్తున్నాం, అదనపు సమాచారాన్ని అందిస్తున్నాం. అంటే కొన్ని ప్రాంతాల్లో ఈ మొక్క ఉండొచ్చు, మరి ఓడలు అనేవి లేకపోవచ్చు. వారు కొత్త వేర్లు అనేవి భూగర్భంలోనే ఉంటాయి, ఇవి కూడా వేర్లు మాదిరిగా కనిపిస్తున్నాయి అనే ఆలోచన పిల్లవారికి వస్తుంది. కాబట్టి ఇటువంటివి మనం బొమ్మలు చూపించి వారిని అడిగితే బాగుంటుంది. ఇక ప్రశంస. ఈ ప్రశంసలో భాగంగా ఎండిన ఆకుల ఫోటోలు నేను చూపించాను, లేకపోతే ఎండిన ఆకులు తెచ్చి మనం ఒక బల్ల మీద పెట్టి వాటి గురించి, ఈ ఎండిపోయిన ఆకుల గురించి ప్రశంసిస్తూ మాట్లాడండి. చిన్నపిల్లలు కాబట్టి వ్యాసం వారు ఎక్కువ వాక్యాలు రాయలేరు కాబట్టి మాట్లాడంటే వాళ్ళు చెప్తారు. ఎండిన ఆకుల గురించి వాళ్ళకి ఏం తెలుసో, పెద్దవాళ్ళు ఏమైనా చేస్తున్నారా, లేకపోతే పెంట అంటారు పల్లె ప్రాంతాల్లో, దానికి పెంటని మళ్ళీ ఎరువుగా వాడుతుంటారు. ఆ విషయాలు తెలియజేస్తూ ఉంటారు. భూగర్భంలో కలుపుతారు, లేకపోతే తగలబెడుతుంటారని కొంతమంది చెప్తూ ఉంటారు. అలా కాకుండా దీనివల్ల మనకి చివరికి వారికి ఎన్నో రకాల వ్యాఖ్యానాలు వచ్చినప్పటికీ ఎండిన ఆకులు పొలానికి ఎరువుగా ఉపయోగపడతాయి అనే భావన కలుగుతుంది. వెంటనే ఆ మొక్కల గురించి మంచి ప్రశంస వారికి లభిస్తుంది. అంటే ఆకు పచ్చదనంతో పాటు ఎండిపోయినప్పటికీ చక్కటి సేవ చేస్తుంది అనేది వారికి తెలుస్తుంది. ఒక ప్రశంసిస్తారు మొక్కని. నెక్స్ట్ ICT. మన పాఠశాలలో ఈ మధ్య చాలా పాఠశాలలు మనకి టీవీలు ఇవ్వడం, లేదా కంప్యూటరు స్క్రీన్లు ఉండడం జరిగింది. కొన్ని డిజిటల్ తెరలు కూడా ఉంటాయి. వాటిని ICTని మనం ఈ యొక్క యాక్టివిటీస్ కోసం ఉపయోగించుకోవచ్చు. కొన్ని మొక్కలు సంబంధించి ఉంటాయి. అన్ని రకాల మొక్కలు మనకి అందుబాటులో ఉండే పరిసర ప్రాంతాలు, ఏవైతే పరిసర ప్రాంతాల్లో లేనివి మొక్కలు ఏవైతే ఉన్నాయో పిల్లలకు తెలియని మొక్కలు చూపిస్తూ వాటిని పరిచయం చేయడం, ఇది ICT విధానంలో చక్కగా చేయొచ్చు. ఆ మొక్కను చూపించగానే వారు ఆ మొక్క తాలూకు వివరాలు పొందుతూ ఒకసారి చక్కగా చూస్తూ ఇంట్రెస్ట్గా వారిని పరిశీలిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ICT టెక్నాలజీని 3వ తరగతి పిల్లలకి తెలియని మొక్కలు గురించి తెలియజేయడానికి బాగా ఉపయోగపడుతుంది మిత్రులారా. ఇక ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా మనం రాయొచ్చు. మరి దీనివల్ల ఈ పోర్ట్ఫోలియో ద్వారా మనం లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి ఏమొస్తున్నాయి పరిశీలిద్దాం. నేను కొన్ని అంశాలు మాత్రమే రాశాను. ఎప్పుడైతే లెర్నింగ్ అవుట్కమ్స్ మనకి పరిసరాల్లోని మొక్కలు చెట్లుపై మంచి అవగాహన ఏర్పడుతుంది.
స్వీయ అభ్యసనం ద్వారా మొక్కల పెరుగుదల సంరక్షణ గురించి తెలుసుకోవడం, పోల్చడం, భేదాలు గుర్తించడం జరుగుతుంది. ఖచ్చితంగా చేస్తారు. అలాగే వివిధ రకాల మొక్కలకు ఉదాహరణలు ఇవ్వగలుగుతారు. ఖచ్చితంగా ఇస్తారు. ఒక మొక్కను చూపించగానే దానికి సంబంధించి వారు ఉదాహరణ ఇస్తారు. ఉదాహరణకి తోటకూర అనగానే గోంగూర లాంటి మొక్కల ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం నిత్యం ఆహారంగా ఉపయోగపడే మొక్కల పట్టిక తయారు చేస్తారు. ఇదే మనకి రైతు బజారు వెళ్ళినప్పుడు లేదా మార్కెట్కి వెళ్ళినప్పుడు రకరకాల ఆహారంగా ఉపయోగపడే మొక్కలు తెచ్చుకుంటారు. వాటిని వీరు గుర్తించగలుగుతారు. అలాగే ఆకులు, వేర్లు, కాండం వంటి శాస్త్రీయ విషయాలన్నీ కూడా వారికి అవగతమవుతాయి. ఉపాధ్యాయుడు చెప్పిన అంశాలను బట్టి వాటికి ఏ పార్టీ ఏ పేరు పెట్టడం అనేది వారికి తెలుస్తుంది. అలాగే తమ కళను ప్రదర్శించే అవకాశం ఉంటుంది. డ్రాయింగ్ వేయడానికి అవకాశం ఉంది. ఒక మోడల్ తయారు చేస్తారు. ఆకులు ప్రత్యేకంగా పేర్చి ఒక మోడల్, ఒక బొమ్మగా తయారు చేయొచ్చు. లేకపోతే అల్లిక చేయొచ్చు. కొబ్బరాకుల నుంచి కానీ వేరే ఈతాకుల నుంచి కానీ అల్లిక తయారు చేసి ప్రదర్శిస్తారు. అలాగే ఇంకొక మంచి విషయం ఏంటంటే పరిసరాల పరిరక్షణలో తమ వంతు బాధ్యతను గుర్తిస్తారు. ఖచ్చితంగా పరిసరాలు చాలా పరిశుభ్రంగా ఉండాలి, అక్కడ మొక్కలు కూడా బాగా పెంచాలనే విషయం చిన్నతనం నుంచి వారికి అలవాటు అవుతుంది. అంతేకాదు మిత్రులారా, పంట పండించే రైతులపై అభిమానం కూడా పెంచుకుంటారు. మనం ప్రతి వారు తినే తిండిలో ఇది ఎవరు పండిస్తున్నారు అనే అంశాలకు సంబంధించి నేర్చుకుని రైతులు మన కోసం ఇంత చక్కగా పండిస్తున్నారు అనే విషయం అర్థమవుతుంది. ఈ విధంగా లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇలా పోర్ట్ఫోలియో సంబంధించి రకరకాల అంశాలు జోడిస్తూ చక్కగా మీరు ఈ మోడల్ తయారు చేసేయచ్చు. కాబట్టి మిత్రులారా, ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే చూసే అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్.